మసిపూసి మారేడుగా చేయడం అనే వినికిడి మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్ గా ఏలూరు ఎంపీ అయినటువంటి పుట్టా మహేష్ గారు ఈ మాదక ద్రవ్యాలను తీసుకుంటూ హైదరాబాద్ ఈగల్ టీమ్ కి దొరికిన సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఆ తర్వాత ఈ టీడీపీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ఆయనకు నోటీసులు ఇచ్చి దీనికి సంబంధించి వివరణ కోరారు. అయితే దీనికి వివరణ ఇస్తూ ఈ పుట్టా మహేష్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకుని ఈయన ఈ ఏవైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో అవి ఆయన తీసుకోలేదు అని చెప్పేసి ఆ రిపోర్టులలో చూపించుకునేలాగా ఈ వివరణతో పాటు వీటిని జత చేసి ఈ టీడీపీ అధిష్టానానికి ఇచ్చారు. అయితే ఇదే పుట్టా మహేష్ గారు ఆ రోజు ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ టెస్టుల్లో యూరిన్ శాంపిల్ ఇచ్చేటప్పుడు దాంట్లో వాటర్ కలిపారు. అయితే అంటే ఈయన ఒకవేళ ఈ మాదక ద్రవ్యాన్ని తీసుకోపోతే ఆ యూరిన్ శాంపిల్లో వాటర్ కలపాల్సిన అవసరం ఉంది. ఈ అంటే ఇప్పుడు ఈ ఎయిమ్స్ నుంచి తీసుకొచ్చిన రిపోర్ట్లు సబ్మిట్ చేసి ఈయన ఎటువంటి మాదక ద్రవ్యాలని స్వీకరించలేదని ఈ క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారా అని అనిపిస్తుంది. అంటే దీన్ని ఈ ఎంటైర్ సినారియో చూస్తుంటే మసిపూసి మారేడుకాయ చేస్తున్నారా అని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.